అంత ప్రతిష్ట తెచ్చుకున్న రాజు అర్థం మీకు. ఏమేయుడు ఏమేయుడు ఓ విశ్వాసి, యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారులారా, నువ్వెంత గనుడు అయినా సరే నువ్వు చేయవలసిన పని నువ్వు నీ పనినే చెయ్యాలి. వేరే పని దేవుడు నీకు ఏదో చెప్పాడు ఆ పనే చెయ్యి, నువ్వు వేరే పని చెయ్యొద్దు. కొంతమందిని దేవుడు ఎలా ఏర్పరచుకున్నాడంటే తలాంతులు ఇచ్చాడు కొంతమందికి, ప్రవచనం చెప్పే వారి కింద, అద్భుత కార్యం చేయు వారి కింద, దెయ్యాన్ని వెళ్ళగొట్టే వారి కింద, ఈ విధంగా దేవుడు కొంతమంది యాజకుల కింద, కొంతమంది పరిచారుల కింద ఏర్పరచుకున్నాడు దేవుడు. ఎవరిని ఏ విధంగా ఏర్పరచుకున్నా ఆ పనిలోనే మనం స్థిరంగా ఉన్నప్పుడు దేవుడు మనం ఏం చేస్తాడంటే అభివృద్ధి చేస్తాడు. రాజు ఎవరు చేయవలసిన పని వాళ్ళే చెయ్యాలి. రాజు చేయవలసిన పని రాజు చెయ్యాలి, యాజకులు చేయవలసిన పని యాజకులు చెయ్యాలి. కాబట్టి ఇక్కడ ప్రతిష్ఠించిన యాజకులు అంటే దేవుని చేత అభిషేకం పొందిన వారు బిషపులు. వీళ్ళు ఏంటంటే తైలముతోటి అభిషేకము పొందినవారు, తైలాభిషేకంతో అభిషేకించబడిన వారు, దేవుని చేత ప్రతిష్ఠించబడిన వారు, ఆ పనికే ప్రతిష్ఠించబడిన వారు. ఒక ఏంటంటే తైలంతో అభిషేకిస్తే దేవుడి యొక్క ఆ ప్రసన్నత వాళ్ళ మీద దిగి వస్తుందన్నమాట. ఎప్పుడైతే తైలంతో నూనె ఇలా పోస్తున్నారో అది అలాగా ఇలా గడ్డల మీద నుండి ఇలాగా కారినప్పుడు అది ఏంటంటే అభిషేకం మాట. ఇక వాళ్ళు ఎక్కడికే వెళ్ళకూడదు, ఏ పని చేయకూడదు. దేవుడి పని నిమిత్తము అభిషేకించబడితే దేవుడి పని నిమిత్తమే ఉండాలి, దేవుడి పనే చెయ్యాలి, వేరే పని వాళ్ళు ఏమి చేయకూడదు. అది అభిషేకం అంటే. కాబట్టి ఇక్కడ యాజకులు అంటే తైలంతో అభిషేకం పొందిన వారు. ఈ రాజు చూసుకుంటే తైలంతో అభిషేకం పొందలేదు, ఎందుకంటే అతను రాజు కాబట్టి సామాన్య ప్రజలతోటి సమానుడు. వీళ్ళేమో యాజకులు దేవుడి ప్రజలు, దేవునితోటి ఎన్నుకోబడిన వారు. కాబట్టి దేవుడితోటి ఎన్నుకోబడిన వారే దేవుని పని చెయ్యాలి, మిగతా వారు ఎవరో చేయకూడదు. చేసినా అది సక్సెస్ అవ్వదు. చాలా మంది చేస్తున్నారు దేవుడి పని, చేయొచ్చు, దాని పరిచర్య అంటారు, కానీ దేవుని పని వేరే విధంగా ఇక్కడ నిలబడి చెప్పంటే అధికారము దేవుడు వారికి ఇవ్వరు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఏం జరిగిందంటే ఇతను పాపం దేవుడు అభివృద్ధి చేసిన వెంటనే మంచిదే అనుకున్నాడు, కానీ చెప్పారు కానీ అతను వినలేదు. వినలేకపోతే పక్కన నిలబడ్డాడు, దూరం వేసేయడానికి రెడీగా ఉన్నాడు. అప్పుడు ఏం చేస్తుంది, అలా యాజకులు చూసినట్టు అలా